తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బులియన్ మార్కెట్లో మునుపెన్నడూ లేని భారీ సంచలనం నమోదైంది. సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతోంది. నిన్నటి ధర చూసి షాక్ అయ్యేలోపే నేడు మరో భారీ బాంబు పేలింది. పసిడి వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెరిగి కొత్త రికార్డులను తిరగరాశాయి. ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా 11,000కు పైగా పెరిగితే కిలో వెండిపై 25,000 పెరిగింది. ఇన్వెస్టర్లను ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరుగుతున్న ధరలు భారతీయ మార్కెట్పై తీవ్రంగానే ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అంటే జనవరి 29న గురువారం రోజు హైదరాబాదులో బంగారం ధరలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ ధర ఏకంగా 11,770 పెరిగి నిన్నటి 1,67,080 నుంచి నేరుగా 1,78,850కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై 10,800 పెరిగి 1,63,950 వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా వందల్లో పెరిగే ధరలు ఇప్పుడు వేలల్లో పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగిపోతోంది. ఇవాళ కిలో వెండిపై ఏకంగా 25,000 25,000 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం కిలో వెండి 4,25,000 మార్కును తాకింది. తులం వెండి కొనాలంటే 4,250 వెచ్చించాల్సిందే. కేవలం ఈ జనవరి నెలలోనే స్వచ్ఛమైన బంగారంపై 42,000, వెండిపై 1,67,000 పెరగటం చరిత్రలో ఫస్ట్ టైం అని నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,500 దాటేసింది. ప్రస్తుతం ఇది $5,547 దగ్గర ట్రేడ్ అవుతుండగా వెండి $117 వద్ద కొనసాగుతుంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, అమెరికా అప్పుల భయం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను సేఫ్ హెవెన్ అయినటువంటి ఈ గోల్డ్ వైపు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ పాలసీలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంది. మొత్తానికి పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనపడటంలా ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల అటు వెండి కూడా, ఆర్థిక అనిశ్చితి వల్ల ఇటు బంగారం కూడా కొత్త శిఖరాలను చేరుకుంటోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ధరల బాంబు సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. ఇంకా ఈ 2 లక్షలు చేరుకోవటానికి బంగారం ఎంతో సమయం పట్టదు. ఒక నెల రోజుల్లోపే, అది నెల రోజులు కూడా పట్టదని చెప్తున్నారు కొంతమంది. ఇక వెండి అయితే ఒక్కొక్క రోజుల్లోనే 25,000 రూపాయలు పెరిగిందంటే ఇక వెండిని కూడా ఆపటం అస్సలు సాధ్యపడదని అర్థమవుతుంది. సో చూద్దాం ఇక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సంచలనాలు బంగారు వెండి ధరల్లో కనిపిస్తాయో చూడాలి.